హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నా ఫ్రిడ్జ్ క్లీనింగ్. మ్యాట్స్ లేని వాళ్ళకి పేపర్స్తో ఎలా వేసుకోవాలో అది కూడా టిప్స్తో సహా చెప్తాను. ఫస్ట్ డోర్ సైడ్ ఉన్న ర్యాక్స్ అన్నీ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. తర్వాత ఈ డోర్ని పొడి క్లాత్ తీసుకొని మొత్తం ఒకసారి కార్నర్కి క్లీన్ చేసుకోవాలి. పొడి క్లాత్ మొత్తం అయిపోయాక తడి చేసుకొని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రిడ్జ్ మొత్తము క్లీన్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ ఎక్కువ రోజులు మన్నిక రావాలంటే ఇవి ఊరికే తీయకూడదు. ఎప్పుడు 6 monthsకి ఒకసారి తీసి క్లీన్ చేసుకోవాలి. 1 monthకి ఒకసారి మామూలుగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్ డోర్ కూడా ఊరికే తీయకూడదు. ఫ్రిడ్జ్లో స్టోరేజ్ కూడా ఎక్కువ పెట్టకూడదు. సరిపోను వరకే ఎప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ మంచిగా పెట్టుకోవాలి. మా ఫ్రిడ్జ్ ఎల్జీ కంపెనీ 1.5 year, ఇంకా 2 months అయితే 2 year కంప్లీట్ అవుతుంది. అయినా నేను ఎప్పుడు కొన్ని స్టిక్కర్స్ కూడా తీయలేదు. కొత్త దానిలాగానే ఉంచుకుంటా. మా ఫ్రిడ్జ్ వచ్చేసి 19,000 పడ్డది. ఎల్జీ కంపెనీ 5 star రేటింగ్. నేనైతే ఎక్కువ బంద్ చేయను. ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది మా ఫ్రిడ్జ్. ఒకసారి చూడండి. ఒకసారి మొత్తం క్లీన్ చేసుకున్నాక ఒకసారి మొత్తం చూసేయండి. ఇప్పుడు వీటిని కూడా పొడి క్లాత్తో మొత్తం వాటర్ లేకుండా తుడుచుకొని దీనికి ఫిక్స్ చేసుకున్నాను. చూడండి, ఇలా ఫిక్స్ ఈ ఊరికే తీయకూడదు. 6 నెలలకు ఒకసారి తీసే సరిపోతుంది. ఇలా ఫిక్స్ చేసుకున్నాక వీటికి కవర్స్, సైడ్ డోర్లకి కవర్స్ వేయడానికి ఈ పేపర్స్ తీస్తున్నాను. ముందుగా ఇవి నూనె కాగితాలు, లేకపోతే నూనె పేపర్స్, అంటే నూనె కవర్లు కాకుండా మిగతా ఏదైనా గోధుమ పిండివి, ఇంకా ఎగస్ట్రా వేయని ఉంటే పిండిలవి ఇట్లా సైడ్స్ ఎగస్ట్రా ఉన్నవి కట్ చేసుకొని ఇలా వెడల్పుగా పొడవుగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. వీటి ఎగస్ట్రా ఉంటుంది కదా, ఆ ఎగస్ట్రాని కూడా కట్ చేసుకోవాలి. ఎగస్ట్రాని కట్ చేసుకుంటే పొడుగు వస్తుంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా మంచిగా ఉంటుంది అన్నమాట. ఇది కూడా అలానే కట్ చేసుకోవాలి. సైడ్ కార్నర్ పొడవుగా కట్ చేసుకోవాలి. ఎగస్ట్రా ఉంటే ఎగస్ట్రా కూడా తీసేయడమే. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని అలానే కట్ చేసుకోవాలి. ఇది బాలామృతం పిండి తినాలి. ఇది మంచిగా సెట్ అవుతుంది. ఇలాంటివి ఉంటే పెద్దవి ఇటు ఎగస్ట్రా ఉంటుంది కదా, అది కట్ చేస్తున్నాను.
కింది ఎగస్ట్రా మళ్ళీ మధ్యలో ఎగస్ట్రా ఉంటుంది, అది కూడా అక్కడే కట్ చేయాలి. అప్పుడు మధ్యలో ఏ ఎగస్ట్రా లేకుంటే మంచిగా వస్తుంది. జెసికా ఇవన్నీ కట్ చేసుకున్నాక వీటిని మంచిగా పెట్టి కడిగి ఆరబెట్టిన. ఇవి ఆరినాక ఇవి మ్యాట్స్ ఉన్నాయి కానీ అవి మ్యాట్స్ కూడా వేసుకున్న. ఈ మ్యాట్స్ లేని వాళ్ళు ఇవి పెద్దవి ఈ మ్యాట్స్ ప్లేస్లో వేసుకోవచ్చు. అందరికీ ఉండవు కదా, వాళ్ళు ఇట్లా కూడా సెట్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఏదైనా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఎవరన్నా చేస్తారో కామెంట్ చేయండి. ఇలా చేయడం తెలుసు. ఇలా వేసాను నేను. ఇది లేని వాళ్ళకి ఇవేమో సైడ్ డోర్లకు వేయడానికి దాని సైజు మెజర్మెంట్ చూసుకొని కట్ చేసుకొని అందులో వేసుకోవడమే. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. సైడ్కి కూడా ఇంకా మెజర్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవడమే ఫ్రిడ్జ్లో. ఇలా ఎవరన్నా చేస్తారా? మీరు ఎవరన్నా ఈ వీడియో చూసేవాళ్ళు కామెంట్ చేయండి. అదే దీన్ని కూడా మెజర్ చేసుకొని ఇది ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకుంటున్నా. కటింగ్ అయిపోయాక ఇలా వేసుకున్నా. ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చితే మీరు కూడా చేయండి. ఇలా ఇది అయితే వాష్ చేసుకొని మళ్ళీ ఎండలో పెట్టుకొని మళ్ళీ ఇలా పెట్టుకోవచ్చు. ఏం పడ్డా కూడా అంత క్లీన్ చేయడం పని తక్కువ ఉంటుంది. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి నా ఫ్రిడ్జ్లోకి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్నర్కి మొత్తం వేసే డోర్కి కింద కూడా దానికి సరిపోయే మెజర్ చేసేసిన. మళ్ళీ ఒకసారి నా ఫ్రిడ్జ్ లుక్ చూడండి ఎలా ఉందో. లోపట మొత్తం వేసాక ఫ్రిడ్జ్ లుక్ అందరికీ సబ్స్క్రైబ్ మై ఛానల్.